ఆశీర్వదించి అయ్యా అన్ని విధాల మాకు ప్రభువా నీ సన్నిధిని అనుగ్రహించినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. మమ్మల్ని అందరినీ ప్రభువా నీ సన్నిధిలో మీరు సమకూర్చినందుకై మీ పాదాలకు వందనాలు. ఈ సమయంలో స్త్రీలు అర్పించిన కానుకలను మీరు అంగీకరించి రెట్టింపు ప్రతిఫలాన్ని మా బిడ్డలందరికీ మీరు అనుగ్రహించి ప్రతి కుటుంబాన్ని పోషించి వారి ఆర్థిక పరమైన అవసరాలన్నీ మీ మహిమలో తీర్చమని ప్రార్థన చేస్తున్నాను నాయన. ఈ సమయంలో ప్రభువా చేరువచ్చినటువంటి నాతో మీరు మాట్లాడండి, మా అందరితో మీరు మాట్లాడండి. మీ దాసుని ముఖాంతరముల నుంచి మాకు కావలసిన వాక్కు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వినగల చెవులను, గ్రహించగల మనస్సును, వినబుద్ధి పుట్టించు ఆత్మను మా అందరికీ మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆరాధనకి దేవుని వాక్యమును వ్యతిరేకంగా పోరాడు ప్రతి అపవాది యేసు నామములో పాతాళంలో తొక్కివేయబడును గాక. నా తండ్రి మీ కృప చేత మమ్మల్ని ఆవరించండి, మెలుకోగలిగిన ఆత్మను అనుగ్రహించండి. ఈ వాక్యాన్ని లోతుగా గ్రహించే కృప అయ్యా మాకందరికీ దయచేయమని చెప్తున్నటువంటి మీ దాసుని ప్రభువా మీరు బలపరిచి మీ అభిషేకంతో నింపి యేసయ్యా మీ దాసుని నోటికి మీరు పూరగా ఉండి కేవలం మీ వాక్కు మీ స్వరం మాకు వినిపింపచేయమని అడుగుతున్నాం నాయన. మీరే మాట్లాడమని మీ దాసుని మనము చేసి మీరే మన దగ్గర ప్రత్యక్షమై మీ కృప చూపించడం మమ్మల్ని అందరినీ మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామమున వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గత వారం దేవుడు మనతో ఏం మాట్లాడాడు ఒక మాట చెప్పండి. గిలాదు అనుభవము, లెబానోను అనుభవం. గిలాదు అనుభవాలు ఏంటి చెప్పండి. గాయపరచబడిన వారే స్వస్థతనివ్వాలి. నెంబర్ 2 ఆసక్తి కలిగినటువంటి ప్రార్థన అనుభవం గిలాదులో ఉంటుంది. మేత స్థలం, రైట్, ఓకే. సమృద్ధి కలిగినటువంటి స్థలం, రైట్. దేవునికి స్తోత్రం. రెండో అనుభవం లెబానోను అనుభవం అంటే చెప్పండి. దేవుని యొక్క కృప దొరికే స్థలం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు కూడా దేవుడు మనందరితో మాట్లాడును గాక. ఆమేన్, 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 ఆమేన్. ప్రకటన ఒక మాట చెప్పండి. దేవుడు మీతో మాట్లాడును గాక. మంచిగా చెప్పారా? ఇంకొంచెం గట్టిగా చెప్తారా? ఇంకొంచెం గట్టిగా అంటే కొంచెం స్వరం ఎత్తాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్కు మనలను దర్శించును గాక. చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచి శుభవచనాలు కూడా పలుకుతాం. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని స్వస్థపరచును గాక. ఆయన గాయాలు మిమ్మల్ని తాకును గాక. మీ హృదయం నెమ్మదితో నింపబడును గాక. మీ క్షేమం నది వలె విస్తరించును గాక. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఈ మాటలు గట్టిగా పలకండి. ఇంకొంచెం ఉత్సాహంగా చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. బోలో క్రీస్తు మహారాజ్ కి, రాజాది రాజుకు, భగవాన్ యేసుకు హల్లెలూయా. మంచి ఛార్జింగ్ మనకు వచ్చింది ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జీవం మనకు ఛార్జింగ్. ఆమేన్. రైట్. ఈ రోజు దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడుతున్న మాటలు దేవుడు మనకు అనుగ్రహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి నుంచి. చాలు మళ్ళా చదవండి. పరలోక రాజ్యం తమ దివిటీలను పట్టుకొని
పెళ్లి కుమారుడు లేదా మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును ఎదుర్కొనడానికి పోయినటువంటి 10 మంది కన్యకలను పోలి ఉంది. 11వ వాక్యం. ఆ దినమైనను ఘడియైనను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. మరలా చదవండి. ఆ దినమైనను దినమైనను ఘడియైనను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చదివినటువంటి లేఖన భాగంలో 10 మంది కన్యకలు మనకు కనిపిస్తూ ఉన్నారు. 10 మంది యొక్క తాత్పర్యం అనేది ఒకటే. ఏంటి ఆ తాత్పర్యం అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పెళ్లి కుమార్తె సంఘంగా మనం సిద్ధపడి ఉన్నప్పుడు ఆయన సంఘాన్ని తీసుకొని వెళ్ళడానికి ఖచ్చితంగా వస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పెళ్లి కుమారుడు అయినటువంటి యేసయ్య వచ్చే సమయాన పెళ్లి కుమార్తె సంఘం ఎలా ఉండాలి అంటే, ఆయనను ఎదుర్కొనడానికి ముందుగానే వెళ్ళే సంఘముగా కనబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన రావాలి, ఆయన కొరకు మనము వెళ్ళాలి. ఆయన రావాలి, మనమే ఆయనను ఎదుర్కోవాలి. ఆయనకు మనమే కనబడాలి. ఎలాగ కనబడాలి అంటే, సిద్ధపడినటువంటి వధువు సంఘముగా యేసయ్యకు మనము కనబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దినము ఆయన వస్తాడు అన్న ఉద్దేశంతో సిద్ధపడినటువంటి వారు ఏం చేస్తున్నారంట? పెళ్లి కుమారుడు రాబోతున్నాడని ఎదుర్కొనడానికి వెళుతున్నట్టుగా కనిపిస్తున్నారు. ఎదుర్కోవడానికి వాళ్ళు వెళ్తున్నారు, కానీ వాళ్ళకు ఒక విషయం అనేది తెలియదు. ఏంటో విషయము? ఆయన వచ్చే ఆ ఘడియైనను తర్వాత ఆ దినమైనను తెలియదంట. ఆ దినమైనను ఆ ఘడియైనను వారికి తెలియదు. కానీ వారు ఎలా ఉన్నారు? సిద్ధపడి ఉన్నారు. వారు ఎలా ఉన్నారు? ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారు. అయితే ఎదుర్కోవడానికి రెడీగా ఉన్న వారికి ఒక విషయం తెలియదు. ఏంటంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎప్పుడు మన కోసం వస్తాడు అన్న విషయం మాత్రం వారికి తెలియదు. అందుకనే ఏ దినమో వస్తాడో, ఏ ఘడియ వస్తాడో తెలియదు. కాబట్టి మీరందరూ కూడా ఎలా ఉండాలంట? మనమందరం ఎలా ఉండాలి? మెలకువ కలిగిన వారమై కనబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇవి ఏ దినాలు అంటే, సంపాదించుకునేటటువంటి దినాలు ఇవి కావు, కానీ యేసయ్య కొరకు మనం సిద్ధపడవలసినటువంటి దినాలు. ఆమేన్, ఆమేన్. ఉదయం లేచింది మొదలుకొని, ఉదయం మనం కనులు తెరిచింది మొదలుకొని, నేను కనులు తెరిచి ఒక్కసారి రూమ్లో కిటికీని తెరిచినా లేదా బయటికి వచ్చిన ఒక మాట ప్రతిరోజు చెప్పి యేసయ్యను స్తుతిస్తాను. ఏంటి అంటే, ఈ దినం చూడడానికి నాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలయ్యా అని చెప్తాను. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు ఈ మాట చెప్తాను. కిటికీ తెరవగానే నాకు వెలుగు కనిపించగానే, లేదా నేను బయటికి రాగానే, ఈ రోజు చూడడానికి నాకు కృపనిచ్చినందుకే వందనాలయ్యా అని చెప్తాను. అయితే నాకు ఈ దినం వచ్చినటువంటి ఆలోచన ఏంటి అంటే, ఈ రోజే నీ రాకడైతే నేను నిన్ను ఎదుర్కోవాలయ్యా. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏ రోజు వస్తాడో, ఏ ఘడియ వస్తాడో, ఏ క్షణం వస్తాడో మనకు తెలియదు. కాబట్టి మనం ఖచ్చితంగా యేసయ్యను ఎదుర్కోవడానికి తగినటువంటి వారమై యేసయ్య దినమున మనం కనబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఉదయాన్నే లేవగానే మనకు ఏ దర్శనం రావాలి, ఏ ఆలోచన రావాలి, ఏ మనస్సుతో మనం మన దినాన్ని ప్రారంభించాలంటే, ఈ రోజు యేసయ్య వస్తే యేసయ్యతో నేను వెళ్ళిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన్ని యేసయ్య మధ్యాకాశంలో ప్రత్యక్షమైతే నా కోసం ఆయన పంపించే మహిమ కలిగినటువంటి మేఘానికి ఒక్క రెప్పపాటున యేసయ్యను నేను ఖచ్చితంగా ఎదుర్కోవాలి. హల్లెలూయా. కడమున మ్రోగబోతుంది, కడమున ధ్వనించబోతుంది. ఆర్భాటముతో ప్రధానమైన శబ్దంతో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మనల్ని తీసుకొని వెళ్ళడానికి రాబోతున్నాడు. దానికి సూచనలుగా ఇప్పుడు ప్రస్తుతం ఇశ్రాయేలు దేశానికి అన్ని దేశాలు, సపోర్ట్గా ఉన్నటువంటి దేశాలు, సహకరించే దేశాలు విరుద్ధంగా మారిపోతున్నాయి. ఒక్కొక్క దేశం మీద ఇశ్రాయేలు దేశమే దండెత్తి ఆ దేశాల మీద దాడి చేస్తుంది.
అప్పుడు ఒక్కొక్క దేశం చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నీ కూడా శత్రు దేశాలుగా మారుతున్నాయి. అంత మాత్రమే కాదు, ఆ దేశాలకు, ఆ శత్రు దేశాలకు సపోర్ట్గా ఏ దేశాలు అయితే ఉన్నాయో అవి కూడా ఇజ్రాయేల్కి ఎలా మారిపోతున్నాయి? శత్రు దేశాలుగానే మారిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు అంతా కూడా కాలం మారిపోతుంది. మనం ఒకటి గమనించాలి, యేసయ్య మన కొరకు రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చదువుకుందాం యేసయ్య దినం కొరకు. చదవండి కొరింథీయులకు రాసినటువంటి 15వ అధ్యాయం అనుకుంటాను. ఇది 16వ అధ్యాయం 21 నుంచి చెప్పండి. పౌలు అను నేను నా చేతితోనే వందనపు వచనంలో రాయిచున్నాను. ఎవడైనా ప్రభువును ప్రేమింపకుంటే వారు శపింపబడును గాక. చాలండి. చూడండి, ఈ 10 మంది కన్యకులు ఎవరిని ప్రేమించి ఎవరి కొరకు సిద్ధపడుతున్నారు? దేవుని ప్రేమించి దేవుని కొరకు సిద్ధపడుతున్నారు. మరొక మాట కూడా చెప్తాను, ఎవరు ఆయనను ప్రేమిస్తారో వారే ఆయన కొరకు సిద్ధపడతారు. ఆమె మీ పక్కన వాళ్ళతో స్వరమెత్తి గంభీరంగా చెప్పండి, యేసయ్యను మాత్రమే ప్రేమించు. కొంచెం గట్టిగా చెప్తారా? గట్టిగా, గంభీరంగా చెప్పేదా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని ప్రేమిస్తాం చెప్పండి? యేసయ్యను ప్రేమించాలి. ఎందుకు మనం యేసయ్యను ప్రేమించాలి అంటే, లోకంలో ఏది శాశ్వతం కాదు, యేసయ్యే మనకు శాశ్వతం. హల్లెలూయా, హల్లెలూయా. చనిపోయిన వారి గురించి మనం ఒక సంతోషించగలిగిన నిరీక్షణతో కూడిన మాటలు పౌలు అంటాడు. ఎందుకంటే మీరు నిద్రించుచున్న వారి గురించి ఏడవకండి అంటాడు. నిద్రించుచున్న వారి గురించి మీకు తెలియట నాకు ఇష్టము లేదు, మీకు తెలియాలి అంటాడు. ఏంటి ఆ మర్మము అంటే, రేపటి దినాన ఇప్పుడు ఎవరైతే మీ కళ్ళ ముందు చనిపోయారని మీరు ఏడుస్తున్నారో, అయ్యో బతికితే బాగుండు, వస్తే బాగుండు, మాతో మాట్లాడితే బాగుండు, మాతో మరలా జీవిస్తే బాగుండు అనుకుంటున్నారే, వారందరూ ఎక్కడ ఉన్నారో తెలుసా? యేసయ్య సన్నిధిలో ఆ పరదేశంలో వారు నిద్రిస్తున్నారు, నిద్రలో ఉన్నారు. నిద్రపోయిన వారు ఒక దినాన లేస్తారు అని చెప్తాడు. చూడండి, ఈ దినాన మనం సజీవులుగా ఉన్నాం కదా. నిద్రించిన వారు యేసయ్యను ప్రేమించినటువంటి వారు పరదేశంలో ఉన్నారు కదా. రేపు ప్రభు రాకడ వచ్చినప్పుడు మనమందరం కూడా యేసయ్యతో కూడా యేసయ్య సన్నిధిలో అడుగు పెట్టాలనే ఆశతో మనం బ్రతుకుతున్నామో లేదో ఎవరికి వారి మనస్సాక్షి ఇప్పుడే దర్శించును గాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఎవరైనాను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక అంటున్నాడు. మనిషిని ప్రేమించడమో, మనిషి ఒక స్నేహాన్ని ప్రేమించడమో, మనిషి ఒక బంధాన్ని ప్రేమించడమో, లేదా మనిషి ఒక్కొక్క ఉద్దేశంతో ఒకరిని ప్రేమించడమో, ఇదంతా కూడా ఒక దినం ఉంటుంది, ఒక దినం పోతుంది. కానీ ఒక మనిషికి మేలు చేస్తాడేమో కానీ ఒక మనిషి ద్వారా ఒక మనిషి ప్రభు రాకడానికి సిద్ధపడలేదు కదండి. ఒక మనిషి ద్వారా ఒక మనిషి ఎత్తబడలేదు కదండి. ఒక మనిషి ఆత్మీయతను బట్టి ఒక మనిషి వెళ్ళలేదు కదా. అందుకనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అంటాడు, ఇద్దరు తిరుగుని విసురుతా ఉంటే ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఇద్దరు పొలంలో ఉన్నారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఇద్దరు మంచం మీద ఉన్నారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. చూడండి, ఒకరి ఆత్మీయత ఒకరికి సహకరించదు, ఒకరి పరిశుద్ధ జీవితం ఒకరికి సహకరించదు. ఎవరికి వారి యేసయ్య రాకడ కొరకు సిద్ధపడాలి. చూడండి, 10 మంది కన్యకలను బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, 5 పరిశుద్ధత, 5 అభిషేకం, 5 సిద్ధపాటు, మరొక 5 ఏమాత్రం కూడా సహాయపడలేదండి. భర్త సిద్ధపాటు భార్యను సహకరించారు, భార్యాభర్తల సిద్ధపాటు పిల్లలను సహకరించారు, లేదా పిల్లల సిద్ధపాటు తల్లిదండ్రులకు కూడా సహకరించారు. ఎవరికి వారే సమృద్ధి కలిగినటువంటి ఆత్మీయ జీవితంతో యేసయ్యను ఎదుర్కోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్వామికి మంచిగా చెప్దామా, చెప్దామా.
అది సంపూర్ణమైనటువంటి సిద్ధపాటుగా యేసయ్యకు కనబడాలి. ప్రైజ్ ద లార్డ్. ఎవరైనా ప్రభువును ప్రేమింపకుండేవాడు శపింపబడునుగాక. చూడండి, ఎవరిని ప్రేమించాలంట? యేసయ్యను ప్రేమించాలి. యేసయ్యను ఎందుకు ప్రేమించాలంటే ఆయన మన పెండ్లి కుమారుడై ఉన్నాడు. హల్లెలూయా. రేపటి దినాన మనందరికీ యేసయ్యతో వివాహం కాబోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనందరికీ ఎవరితో పెళ్ళి అవబోతుందండి? చెప్పండి, ఎవరితో వివాహం అవబోతుంది? మనందరి పెళ్లి ఒక దినాన యేసయ్యతో జరగబోతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి వాటిని, ఇహలోక సంబంధమైనటువంటి బాంధవ్యాలను ప్రేమించడం తగ్గిద్దాం. యేసయ్యను అధికంగా ప్రేమించే కృపను మనం పొందుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ప్రభు రాకడకు మనం ఏ రకంగా బ్రతకాలి, ఏ రకంగా సిద్ధపడాలి, ఏ రకంగా యేసయ్యకు కనబడాలి అనే మాటలు కొన్ని చూద్దామా? హగ్గై పుస్తకం మొదటి అధ్యాయం, హగ్గై పుస్తకం మొదటి అధ్యాయం 2 నుంచి కొన్ని మాటలు చదువుదాం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, చూడండి, దేవుని వాక్కు ప్రత్యక్షమై ఇలాగ మాట్లాడుతుందంట, సమయం ఇంకా రాలేదు యెహోవా మందిరమును కట్టించుటకు సమయము ఇంకా రాలేదు అని అనుచున్నారు. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇది ఏ దినాల్లో చెప్పామండి? ప్రభు రాకడ సిద్ధపడే దినాలు. ప్రభు రాకడకు సిద్ధపడేటటువంటి దినాల్లో యేసయ్యను మాత్రమే అధికంగా ప్రేమించాలి. అయితే ప్రభు మాట్లాడుతున్నాడంట, సంఘానికి దేవుని స్వరం వినిపిస్తున్నాడు. ఏంటి అంటే, సంఘం అంటుందంట, ప్రజలు అంటున్నారంట, సమయం ఇంకా రాలేదు, ఇంకా టైం అవ్వలేదండి, మాకు టైం తెలుసులే, యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో టైం ఉంది, యేసయ్య రావడానికి ఇంకా సమయం ఉంది, బాప్తిస్మం తీసుకోవడానికి ఇంకా సమయం ఉంది, అభిషేకం పొందడానికి ఇంకా సమయం ఉంది, వాక్యం చదవడానికి ఇంకా సమయం ఉంది, ప్రార్థనలో పోరాడడానికి ఇంకా సమయం ఉంది, ఇంకా సమయం ఉంది అని అంటున్నారు అంటున్నాడు ఆయన. దేనికి సమయం ఉంది? యెహోవా మందిరమును కట్టుటకు ఇంకా సమయం రాలేదు అని చెప్పుచున్నారంట వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది, మనము దేవుని ఆలయమై ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మనం దేవుని మందిరమై ఉన్నాం, దేవుని యొక్క ఆలయమై ఉన్నాం. ఆలయమై ఉన్నటువంటి మనం ఇప్పుడు సంపూర్ణంగా కట్టబడ్డామా అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనలో నివసించేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు నివసించడానికి తగినటువంటి ఆలయముగా మనము కట్టబడ్డామా? ఆలయమై ఉన్నాము, మనం ఆలయంతో పోల్చబడ్డామని పౌలు గారు సుస్పష్టంగా చక్కగా బోధించారు. అయితే ఆలయంతో పోల్చబడినటువంటి వారు ఆలయంగా కట్టబడి సంపూర్ణంగా కట్టబడి ఉన్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పునాది వేసినంత మాత్రాన ఇల్లు కంప్లీట్ అయింది అని చెప్పగలుగుతామండి? ఇదే మా ఇల్లు, ఇది మా బెడ్రూమ్, ఇది మా బాత్రూమ్, ఇది మా కిచెన్, ఇది మా హాల్ అని చూపిస్తారా? పునాది వేసి చూపిస్తారా? చూపించదు. ఒక ఖాళీ స్థలాన్ని చూపించి ఇక్కడ ఇది కట్టాలనుకుంటున్నాం, అక్కడ అది కట్టాలనుకుంటున్నాం అని చెప్తాం, కానీ ఇదే ఇల్లు అని వాళ్ళకి గాలిని మాత్రం, ఖాళీ ల్యాండ్ను మాత్రం చూపించి ఇంటి నిర్మాణాన్ని మనం చూపించగలుగుతామా అంటే చూపించలేదు. ఇవి ఏ దినాలు అంటే సిద్ధపడే దినాలు అన్నాను. గత వారం మీకు చెప్పాను,
బ్రదర్స్ మీటింగ్లో చెప్పాను. ఏంటి అంటే మానవుడిని దేవుడు ఎలా తయారు చేశాడంట, కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం చదవడం అన్నమాట. దేవుని కంటే 8వ అధ్యాయం 5వ వచనం, దేవుని కంటే వారిని కొంచెం తక్కువ వారిగా చేసి ఉన్నాము, మహిమా ప్రభావముతో వారికి కిరీటమును ధరింప చేసి ఉన్నాము. ప్రియులారా, దేవుని కంటే మనం ఎలా ఉన్నామంట? కొంచెం తక్కువ వారిగా ఉన్నాం. అంటే ఈ కొంచెం తక్కువ మనం ఏం చేయాలంట? సంపూర్ణంగా మనం చేయాలి. ఇప్పుడు మనం సంపూర్ణంగా కట్టబడ్డామా? మనలో ఏదైనా ఇంకా కట్టవలసినవి, సంపూర్ణం చేయవలసినవి ఏమైనా ఉన్నాయా? చెప్పండి. ఇంకా పూర్తి చేయవలసింది చాలా ఉన్నాయి. యేసు ప్రభువు పరలోకానికి ఎప్పుడు ఆవరణం అయ్యాడండి? అన్ని సమాప్తం చేసిన తర్వాతనా, కొన్ని మిగిలించిన తర్వాతనా? అరే బాబు, నేను కొన్ని మిగిలించేసాను, మిగతా పని మీరు చేసుకోండి అన్నాడా? అనలేదు కదా. అన్నింటినీ సమాప్తం చేసి ఆయన ఆవరణం అయ్యాడు. రేపటి దినాన అలాగున సమస్తాన్ని ముగించినటువంటి వారి కొరకై యేసయ్య రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ దినాలు సిద్ధపరచుకునేటటువంటి దినాలలో మనలో ఇంకా దేవుని రాకడకు ఏవి సంపూర్ణం కాలేదో వాటిని మనం సంపూర్తి చేసి యేసయ్య ఎదుట మనం కనబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని కొంచెం తక్కువ వారిగా మానవుని దేవుడు చేశాడు. ఇప్పుడు యేసయ్యకు తగినట్లుగా ఆ సంపూర్ణతను ఎవరు సంపాదిస్తారంటే యేసయ్యను ప్రేమించిన వారు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు అంటున్నారంట సమయం ఇంకా రాలేదు, యేసు ప్రభు రాకడ ఇంకా రావట్లేదు, యేసు ప్రభు ఇంకా ప్రత్యక్షం కాలేదు, యేసు ప్రభు వస్తాడు అన్నాడు, ఇంకా రాలేదు, ఆయన రావడానికి చాలా టైం ఉందిలే, చాలా ఆలస్యంగా జరుగుతుందిలే అని వారు మందిరాన్ని కట్టుకోవడానికి సమయం ఉందిలే అంటున్నారు. చూడండి, సమయం లేదండి, సమయం చాలా సమీపంగా ఉంది. మన మందిరాలు కట్టవలసిన, సంపూర్తి చేయవలసిన దినాలివి. ఇక సమయం లేదు. ఈ కొద్ది సమయంలోనే మన మందిరాలను పరిపూర్ణంగా కట్టుకునే కృపను మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమయం ఇంకా రాలేదని మీరు చెప్పుచున్నారే, యెహోవా మందిరమును కట్టుటకు సమయం ఇంకా రాలేదని జనులు చెప్పుచున్నారే, అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంభి వేసినటువంటి ఇళ్లలో నివసించడానికి సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండును, జీతం చిరిగిపోయినటువంటి సంచిలో వేసినట్లుంది. పర్వతములకి మ్రాలను తీసుకొచ్చి ఈ మందిరంలో మీరు కట్టిన ఎడలా దాని యందు నేను సంతోషించి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ 2 అనుభవాలు రాయబడ్డాయి. ఒకటి మందిరం, 2 ఏంటండి సరంభి వేసినటువంటి ఇల్లు. ఒకటి మందిరం, రెండోది సరంభి వేసినటువంటి ఇల్లు. మందిరం అనే స్థానంలో ఆత్మీయ జీవితం అనే పేరు పెట్టుకుందామండి. మందిరం అనే పేరు దగ్గర, మాట దగ్గర ఆత్మీయ జీవితం అనే మాట రాసుకుందాం, మన డైరీలో రాసుకుందాం. చెప్పండి, ఒకటి ఆత్మీయ జీవితం, 2 ఇల్లు. ఇప్పుడు మనం కట్టవలసింది ఆత్మీయ జీవితమా, ఇల్లు కట్టుకుందామా? ప్రభు అక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మందిరము పాడైపోగా, ఏం పాడైంది? నువ్వు మైక్ పక్కన పెట్టు, మరి ఎందుకు వెళ్తున్నావు? నీ మీద నువ్వు వైర్ పక్కన పెట్టు.
ఓకేనా? ఉంటుంది ఇంకోసారి, సరేనా? రైట్. హల్లెలూయా, హల్లెలూయా. మందిరము పాడైపోగా మీరు సరంధి వేసినటువంటి ఇండ్లలో నివసింపలేలా అంటున్నాడు. అంటే కట్టబడవలసింది మందిరమా, ఇళ్ళ? దేవుడు ఆశిస్తుంది ఇళ్ళనా, ఆత్మీయ జీవితాన్నా? ఆత్మీయ జీవితాన్ని దేవుడు ఆశిస్తున్నాడు. అంటే ఆత్మీయ జీవితం అనే మందిరం మొదట కట్టబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ దినాన మనం సంపాదించవలసింది సంపాదన కాదు, మనం సంపాదించవలసింది ఆత్మీయ జీవితాన్ని మనం సంపాదించాలి. దేవుడు నీ యొక్క నుంచి ఆశిస్తుంది నీ సంపాదన, నీ ఉద్యోగమా, నీ ఆశ లేదా మరొకట అనేది కాదు. దేవుడు ఆశిస్తుంది మొదట పాడైపోయినటువంటి నీ ఆత్మీయ జీవితం మరలా దేవుని కొరకు కట్టబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, కట్టబడినటువంటి మీరు ఈ ఆలయాన్ని, ఈ మందిరాన్ని కడితే ఆ కట్టినటువంటి ఆలయం ద్వారా నేను మహిమపరచబడతాను, నేను ఘనపరచబడతాను, తర్వాత నేను సంతోషిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు ఒక కారు కొనడం ద్వారా దేవుడు సంతోషిస్తాడా? నువ్వు ఒక ఫ్లాట్ కొనడం ద్వారా దేవుడు సంతోషిస్తాడా? మంచి ఉద్యోగాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడా? లేదా నువ్వు ఇచ్చేదానిని బట్టి దేవుడు సంతోషిస్తాడా? అంటే కాదు. కానీ ఆయన ఏం ఆశిస్తున్నాడంటే మొదట పాడైన ఆత్మీయ జీవితం కట్టబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ప్రభు రాకడ సమీపిస్తుండగా, యేసయ్య మన కొరకు త్వరగా రాబోతూ ఉంటుండగా మనం కట్టవలసింది లోక సంబంధమైన, భౌతిక సంబంధమైన, ఇహలోక శరీర కార్యాలకు సంబంధించిన వీటిని కాదు మనం సంపాదించవలసింది. ఆయన రాకడకు తగిన ఆత్మీయ జీవితం అనే మందిరాన్ని మనం సంపూర్ణంగా కట్టి యేసయ్య మహిమ కొరకు మనం సిద్ధపరచాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని ఈ దినాన ఆత్మీయ జీవితం కొరకు ప్రాకులాడే వారి కొరకు, లేదా ఆత్మీయ జీవితం కొరకు కాకుండా శరీర జీవితం కొరకు, ఇహ సంబంధమైనటువంటి సరంధి వేసినటువంటి ఇంట్ల కొరకు, ఇహలోక సుఖ సౌఖ్యాల కొరకు పోరాడే వారి కొరకు ప్రభు మాట్లాడుతున్న మాట, వారు సంపాదిస్తారే కానీ వారి జీవితం ఎలా ఉంటుందంట? చిరిగిపోయినా సంచిగా ఉంటుంది. వారు ఆహారం తింటారంట, వారి కడుపు నిండదు. వారు ఎలా ఉంటారంటే ఏ విషయంలో కూడా అన్నీ ఉన్న నెమ్మది మాత్రం వారికి ఉండదు. అందుకనే ఈ దినాల్లో మనం నెమ్మది లేనటువంటి జీవితాన్ని చేస్తూ ఉంటే, ఇవే నేనైనా మనం గ్రహించవలసినటువంటి ఒకే ఒక మంచి మాట, ఆత్మీయ జీవితం మంచిగా ఉంటే మనం అన్ని విషయాల్లో బాగుంటాము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పక్కనతో ఈ మాట చెప్తారా? నీ ఆత్మీయ జీవితం బాగుంటే నువ్వు బాగుంటావు. చెప్పండి, కొంచెం మంచిగా చెప్తారా? కొంచెం గొంతెత్తి చెప్తారా? ఇంచుమించు అందరి దగ్గర వాటర్ బాటిల్స్ ఉన్నాయా? ఉన్నాయండి. కొంచెం నీళ్లు తాగి గొంతులు సవరించండి, సాగదీయండి. గొంతెట్టి కదా బాధ. దేవునికి స్తోత్రం. చాలా మంది అంటారు కదా, భర్త చూసి భార్య అంటది, అయ్యా నువ్వు బాగుంటే పిల్లలు బాగుంటారు, నువ్వు బాగుంటేనే నేను బాగుంటాను, నువ్వు బాగాలేకపోతే నేను, నా పిల్లలు ఏమైపోవాలయ్యా అంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాస్తవమే, ఆత్మీయ జీవితం మన జీవితానికి ఒక యజమాని వంటిది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్వరమెత్తి చెప్పండి, నీ ఆత్మీయ జీవితం బాగుంటేనే నువ్వు బాగుంటావు. గట్టిగా చెప్పేశానండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకు కావాల్సింది లోక సంబంధమైన కార్యాల, ఆత్మీయ జీవితమా? మీరు ఇవ్వవలసింది లోక సంబంధమైన కార్యాల, ఆత్మీయ జీవితమా? ఆత్మీయ జీవితాన్ని యేసయ్యకు మనం ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మందిరము పాడైపోగా, ఏం పాడైపోయిందంట? మందిర ప్లేస్ లో ఏ పాడ పెట్టామా? ఆత్మీయ జీవితం. రైట్. ఆత్మీయ జీవితం పాడైపోగా మీరు సరంధి వేసినటువంటి ఇళ్లలో నివసించడం ఇది సమయమా? ఇది ఏ సమయం అంటే యేసయ్య రాకడ సమయం, ప్రభు వచ్చే సమయం. యేసయ్య వచ్చే సమయంలో ఏం కట్టాలి? ఇల్లు కట్టాలా?
ఇల్లు కట్టాలా, ఆత్మీయ జీవితం కట్టాలా? లోకంలో సంపాదిద్దామా, ఆత్మీయ జీవితాన్ని సంపాదిద్దామా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి యేసయ్య రాబోతున్నటువంటి దినాల్లో లోక సంబంధమైన కాదు, మన ఆత్మీయ జీవితంలో వృద్ధిని మనం పొందుదాము గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మీయ జీవితం విషయంలో ఏమంటున్నాడు మందిరం విషయంలో అంటే, నీ ప్రవర్తనను నీవు జాగ్రత్తగా చూసుకో అంటున్నాడు. మన నడవడిక కానీ మన క్రియలు కానీ దేని మీద డిపెండ్ అయి ఉంటాయండి? ప్రవర్తన మీద. ఏమన్నా అలా ప్రవర్తిస్తున్నాడు ఏంటి, అలా ఉన్నాడేంటి, ఇలా ఉన్నాడేంటి అంటే దేవుడు అంటున్నాడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. అంటే మనల్ని మనం ఇది గమనించుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, మన ప్రవర్తన ఆత్మీయ జీవితాన్ని కడుతుందా, లోక జీవితాన్ని కడుతుందా? మన ప్రవర్తన ఆత్మీయ జీవితం కొరకు ప్రాకులాడుతుందా, లోక కార్యాల కొరకు ప్రాకులాడుతుందా? సెల్ఫ్గా మన మనసాక్షిని మనం పరీక్షించుకోవాలి. నేను దేని కొరకు పరిగెడుతున్నాను? నేను ఎందు నిమిత్తమే ప్రాకులాడుతున్నాను? నేను ఏం సంపాదిస్తున్నాను నా జీవితంలో? ఆత్మీయ జీవితాన్నా, లేదా నా పాడైపోయినటువంటి మందిరాన్ని నేను తిరిగి పునర్నిర్మించుకుంటున్నానా, లేదా అసలు మందిరాన్ని పాడైపోయినా, నా ఆత్మీయ జీవితం పాడైపోయినా, నా శరీర జీవితాన్ని ప్రేమించి ఈ ఆత్మీయ జీవితం పాడైపోయినా పర్వాలేదు, నా శరీర జీవితమే కావాలని నేను వెళ్ళిపోతున్నానా? మన మనస్సాక్షిని ఈ దినాన మనం పరిశీలించుకుందాము గాక. ఆమేన్. హల్లెలూయా. 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 చూడండి, దేవుడు అవకాశం ఇచ్చే దేవుడు అనండి. అవకాశం ఇచ్చే దేవుడు. లోకంలో అంటారు కదా, అబ్బ కావాలా, బువ్వ కావాలంటే ఏదైనా ఒకటే కావాలంట. దేవుడు ఇచ్చే అవకాశం చూపినా చదవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి చదవండి. నేడైనను రేపైనను ఒకానొక పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభమును సంపాదించుకుందాము రండి అని చెప్పుకునేవాళ్ళారా? రేపు ఏమి సంభవించునో నీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? కొంతసేపు కనబడి అంతలో ఆవిరయ్యి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది. ఎవరి జీవితం అంట? ఎవరి జీవం అంట? ఎవరి ప్రాణం అంట? మన ప్రాణం. రైట్. కనుక ప్రభువు చిత్తమైతే మంచిగా విడదీయాలని. కనుక ప్రభువు చిత్తమైతే ఇది అది చేద్దాము అని చెప్పండి. ఇప్పుడైతే మీరు మీ 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 డంభములయందు శరీర కార్యములయందు అతిశయపడకుండా, ఈ అతిశయం ఏది? శరీర కార్యాల విషయంలో అతిశయపడతారే, ఆ అతిశయం ఏంటంట? చెడ్డది. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగున చేయని వారికి హల్లెలూయా. ఏం కలుగుతుందంట? చెప్పాలి ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాట నేను చెప్పినా వాక్యం చెప్తుందా? వాక్యం చెప్తుంది. ఏమొస్తుందంట? పాపం కలుగుతుంది. సరే, దీని అర్థాన్ని మీరు చక్కగా చెప్తారు. చూడండి, దేవుడు అంటున్నాడంట. దేవుడు అక్కడ ఏమో చెప్తున్నాడంటే, ఒక మనిషి ఒక పట్టణానికి వెళ్ళి ఎన్ని రోజులు ఉండాలనుకుంటున్నాడంట? 1 సంవత్సరం ఉండాలి. సంవత్సరం నుండి అక్కడికి వెళ్ళి సంపాదించి వద్దాం, వ్యాపారం చేసుకుని వద్దాం అని అనుకున్నాడంట. ఆ అనుకునేటటువంటి క్రమంలో అతను సంపాదన కొరకు వెళ్ళి ఏం పోగొట్టుకుంటున్నాడు? ఇప్పుడు జీవమును పోగొట్టుకుంటున్నాడు. అతని ప్రాణం ఏమని కొట్టుకుంటుంది? డబ్బు, సంపాదన, ఆస్తి, లాభం, ఫ్లాట్,
కారు, ఇంకా ఇంకా హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవు మహిమతో రానున్న ఆ రోజున ఏం చెప్తారు? నా బంగారం వెండిని తీసుకొస్తానయా, నా ఫ్లాటు కారులు నీ వెండి తీసుకువస్తానయా, నా రూమ్లో ఉన్న ఏసీ పరలోకంలో పెట్టుకుంటానయా. అవునా? వస్తాయా? వస్తాయా? నీ వెండి బంగారంలో రేపటి దినాన్ని నిన్ను ఆ నరకం నుంచి, ఆ బాధ నుంచి, ఆ శ్రమల నుంచి నిన్ను తప్పింపలేవు అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. ఆ బంగారం మమ్మల్ని కాపాడుతుంది అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మా వెండి కాపాడుతుందా? కాపాడుతుందా? ఆ మేఘం వస్తుందంట. ఏ మేఘం? మహిమా మేఘం మనం కొనుక్కోబడతాం కదా. మేఘం పోతే వెయ్యి కానీ కారేసుకొని డీజిల్ కొట్టుకొని పోతాం అంటారు ఎవరైనా. ప్రైజ్ అలా. హల్లెలూయా. డీజిల్ కాదండి, పెట్రోల్. భూమి మీద ఉన్న పెట్రోల్ అంతా వాడినా పైకి పోమనం. దేశ రక్తమే జయం. హల్లెలూయా. ఉదయాన్నే లేకగానే మనం ఏమని బాధ, పొద్దున్నే బాధ. ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరించదము. మాట చదవండి. మత్తయి సువార్త, మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వాక్యం చదవండి. కాబట్టి ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరించుకుందుము అని 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 మీరెవరు చెప్పలేదు. ఏం చేయదంట? చింతించవద్దు. అన్య జనులు వీటి విషయమై విచారిస్తారు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకమందున తండ్రికి తెలుసు. కాబట్టి ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి అన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉదయాన్నే లేచి ఏం వెతకాలంటే ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకాలి. ఆమేన్. హల్లెలూయా. 4 గంటలకు స్తోత్ర ప్రార్థన లేకగానే ఈరోజు ఏం సంపాదించాలి, ఈరోజు ఏం చేయాలి, ఈరోజు దేని కొరకు నేను ప్రాకులాడాలి, దేని కొరకు నేను పరిగెత్తాలి, ఇది కాదు ఆలోచించాల్సింది. ఉదయాన్నే దేవుని రాజ్యాన్ని వెతకాలి, దేవుని నీతిని మనం వెతకగలగాలి. మన ఫస్ట్ థింక్ ఏదే ఉండాలంటే దేవుని రాజ్యం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పొద్దున్నే లేచి ఈరోజు టిఫిన్ ఏంటి, ఈరోజు మధ్యాహ్నం భోజనం ఏంటి, రాత్రి భోజనం ఏంటి, వీటి కొరకు ఆలోచించకూడదంట. ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరించుకుందుము అని ఆలోచించదంట. ఈరోజు దేవుని రాజ్యాన్ని, నీతిని నేను వెతకగలగాలి. యేసయ్య కొరకు నేను సిద్ధపడాలి. యేసయ్య రాబోతున్నాడు నా కోసం. ఈరోజు నేను యేసయ్యకు నేనే ఎదురుగా వెళ్ళి కనపడాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయన నీతిని, రాజ్యాన్ని మొదట వెతకుడి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తరువాత మీకు అవసరమైన అయినవన్నీ కూడా ఎవరిస్తారంట? అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యాకోబు పత్రికలో అంటాడు, ఏమని అంటాడు? ఇది దేవుని చిత్తమైతే. చదవండి ఆ మాట. ఆ మాట చదవండి. దేవుని చిత్తం, ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేద్దాము అని చెప్పుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆత్మీయ జీవితాన్ని కట్టాలి, మనకు కావలసిన వాటి కొరకు కూడా వెళ్ళాలి. 2 పనులు చేయాలి. ఆత్మీయ జీవితం కావాలి, పాడైనటువంటి మందిరం కట్టబడాలి, తర్వాత ఇహలోక సంబంధమైనటువంటి అవసరతలన్నీ కూడా తీర్చబడాలి. అయితే మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలంటే
దేవునికి మాత్రమే ఇవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. మొదటి ప్రాధాన్యత ప్రార్థనకు, మొదటి ప్రాధాన్యత దేవుని సన్నిధికి, మొదటి ప్రాధాన్యత యేసయ్యకు. గాడ్ ఈజ్ ఫస్ట్, ఎవ్రీథింగ్ నెక్స్ట్. తరువాత దేవుని తరువాతనే ఏదైనా, ప్రార్థన తరువాతనే ఏదైనా, వాక్యం చదివిన తరువాతనే ఏదైనా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏం చేద్దాం ఈ రోజు నుంచి? ఇది అది ప్రభువు చిత్తమైతే ఇది అది. కానీ ఫస్ట్ చేయవలసింది మాత్రం ఆత్మీయ జీవితాన్ని మాత్రమే ఫస్ట్ మనం కట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ వదిలేసి ఎవ్రీథింగ్ పట్టుకున్నారంటే ఆ ఎవ్రీథింగ్ ఒక దినాన్ని మన లాభాన్ని నరకాన్ని తీసుకుని వెళ్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే సమయం ఇంకా రాలేదు అనుకున్న వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఫస్ట్ మీరు దేవుని రాజ్యాన్ని నీతిని వెతకండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రక్త మాంసంలో దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరు. ఈ లోక సంబంధమైన ఏది కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు అంట. ఏదైనా స్వతంత్రించుకునేది మన ఆత్మీయ జీవితమే ప్రభుని ఎదుర్కోవాలి. ప్రైజ్ ది లార్డ్. నీకు ఆయనకు ఉన్నటువంటి ఆ బాండింగ్ ఏదైతే ఉందో, ఆ బంధం ఏదైతే ఉందో, ఆ ప్రేమ బంధంతో యేసయ్యను మనం ఎదుర్కోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చదవండి, రోమాపత్రిక 7వ అధ్యాయం. త్వరగా ముగిస్తాను. 7వ అధ్యాయం 15 నుంచి చదవండి. చూడండి ఈ మాటలు చాలా శ్రద్ధగా జ్ఞానంగా ఆలోచించండి. ఏదైనా నేను చేయనది, నేను చేసేది ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసండి? దేవునికి తెలుసా? చెప్పాలి. దేవునికి తెలుసు, ఖచ్చితంగా తెలుసు. ఆయనకి ప్రతిదీ తెలుసు. ఆమె ఇంకోటి ఎవరికి తెలుసు? నాకు అనొచ్చుగా. చెప్పండి, నీ పక్కన చెప్పండి, నువ్వేం చేస్తున్నావు నీకు తెలుసు. అంత స్మూత్గా చెప్పండి, భయపడతారండి వాళ్ళు. అంత స్మూత్గా చెప్పొద్దు, గట్టిగా చెప్పండి. నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసు అనండి. అంత గౌరవంగా మీరు అని అంటున్నారు, మీరు అలా వద్దు. చెప్పండి, నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసు. తెలుసు, ఖచ్చితంగా తెలుసు. అవునా? చదవండి. ఏదైనా నేను చేయనది నేను ఎరుగుదును. ఎరుగను. చేయించినది చేయక ద్వేషించినదే చేస్తున్నానంటే తెలుసా తెలియదా? ఆయన ఏమన్నాడు అక్కడ? నేను ఏం చేస్తున్నానో నాకు తెలియదు అంటున్నాడు. కానీ నేను ఏది వద్దు అనుకుంటున్నానో, నేను ఏది నిశ్చయించుకొనుచున్నానో దాన్ని చేయట్లేదు. కానీ ఏది చేయొద్దు అని నిశ్చయించుకున్నానో దానినే నేను చేయించున్నాను. ఇచ్చనిప్పనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రం కావున ఇకను దానిని చేయనది నా యందు నివసించు పాపమే, కానీ నేను కాదు. కానుగా నా శరీరంలో మంచిది ఏది నివసిస్తుంది కాదు, నివసింపదు అని నాకు తెలుసు. మేలైనది చేయాలి అనే కోరిక నాకు కలుగుతుంది, కానీ దాన్ని చేయడం నా వల్ల కావట్లేదు. నేను చేయగోరనిది నేను చేయక, చేయగోరని కీడుని నేను చేస్తున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడలా పాపమే గాని నేను ఇకను నేను కాదు. మళ్ళీ అక్కడి నుంచి చదవాలి. ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఏమంటాడు ఇప్పుడు. చెప్పండి, అది మీకు తెలుసా తెలీదా? చెప్పాలి. కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం హుషారుగా చెప్పండి, ఇంకొంచెం మంచిగా చెప్పండి.
మీరేం చేస్తున్నారో మీకు తెలుసా లేదా? తెలుసా లేదా? తెలుసు. ఈరోజు ప్రార్థన చెయ్యాలి అని తెలుసా లేదా? చెయ్యట్లేదు అని కూడా తెలుసా లేదా? మోకరించాలి, మోకరించట్లేదు. ఇది మోకరించే సమయం అని మీకు తెలుసు, కానీ మోకరించట్లేదు అని మీకు తెలుసా తెలియదా? తెలుసు. ఈరోజు ప్రార్థనలో గడపాలి తెలుసు, అయినా గడపట్లేదు అని మీకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చెప్పనా? దేవునికి మోసం చేస్తున్నారనే సంగతి మీకు తెలుసా లేదా? చెప్పాలి. ఇంకొంచెం మంచిగా చెప్పాలి. మనుషుల కళ్ళు కావచ్చు, దేవుని కళ్ళు అప్పలేమండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికన్నీ ప్రతిదీ ఆయనకు తెలుసు. ఒక మనిషి అనుకుంటాడంట, లోక సామెత, వేడి పండు చూడు, పొట్టవిప్పి చూడు, పైకి చూస్తే వాటి పర్ఫెక్ట్, వాటి ప్యూరిటీ, ఎంత పరిశుద్ధమైనటువంటి వారు అనుకోవచ్చు. పొట్ట ఒక్కసారి చీలిస్తే ఏమున్నాయి దాంట్లో? ప్రార్థన లేదు పొట్టలో. చెప్పండి, పొట్టలో ఏం లేదు. పైకి ఎలా ఉన్నాడు? మోకరితే దిగేటట్లేడే ఈ మనిషి అన్నట్టు ఉంటాడు. నిజంగా ఒక్కసారి ఊట బయలుదేరితే కంట్లో కాపుతనే ఉంటుంది అని 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 అనుకుంటాం. కానీ ఒక్కసారి ఆపరేషన్ చేద్దాం. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు మన కడుపులన్నీ చీల్చబడును గాక, మన పొట్టలన్నీ చీల్చబడును గాక, యేసయ్య దాన్ని చూచును గాక. ఆమెన్. చాలా మంది అందరు వీడికి కడుపులో భయం లేదురా అంటారు. భయం ఎక్కడ లేదంట? కడుపులో భయం లేదు అంటారు. చూద్దాం కడుపులో భయం ఒకసారి. మన పొట్టలో ఏముంది? ఈరోజు ప్రార్థన ఉందా? హల్లెలూయా. యేసయ్యతో మాట్లాడే అనుభవం ఉందా అండి? మన కడుపు, మన పొట్ట తిప్పి చూస్తే యేసయ్య తెలిసి మాట్లాడిన టైం లోపల ఉంది. చెప్పండి. బిర్యానీ తినాలని ఆలోచన వచ్చింది, పొద్దున్న లేకపోతే ఉల్లిగడ్డ నరుకుడే, మిర్చి నరుకుడే, కొత్తిమీర నరుకుడే, అల్లం నరుకుడే, బెల్లం నరుకుడే, వేసి రక్తమే అన్నీ నరుకుడే. బిర్యానీకి ఎంత పెట్టామండి ఈరోజు సండే? చెప్పాలి. బిర్యానీ ఎంత? కనీసం 2 గంటలు, 3 గంటలు వేసుకోండి. 3 గంటలు వేసుకోండి. ప్రార్థనకి ఎంతసేపు ఈ సమయం ఇచ్చాం ఈరోజు? మనం పట్టుకొని 3 నిమిషాలు వేసి రక్తమే చేయి. హల్లెలూయా. మీ పట్టులో 8 నిమిషాలు ప్రార్థన. ఇప్పుడు 3 గంటల 3 నిమిషాల 3 నిమిషాల ప్రార్థన. బిర్యానీకి సైడే ఉంటుంది బిర్యానీ. హల్లెలూయా. పట్టులో 2 భాగాలు, ఒకటి ఆత్మీయ జీవితం, ఒకటి శరీర జీవితం, ఒకటి ప్రార్థన, ఒకటి బిర్యానీ. దేవునికి స్తోత్రం. టైం బిర్యానీ టైం చెప్తుంది, ప్రార్థన కూడా టైం చెప్తుంది ఇప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యానికి ఎంత టైము? చదవడానికి, వినడానికి, దేవుని సన్నిధిలో గడపడానికి ఎంత టైం ఉంది? దినాన మనలో మన కడుపు నిండా దేవుని భయం నింపబడాలి. కడుపు నిండా ఏం నింపబడాలి? దేవుని యొక్క భయం నింపబడాలి. నేను కోరని దానిని నేను చేస్తున్నాను, నేను ఇచ్చించని దానిని నేను చేస్తున్నాననే సంగతి నాకు తెలుసు, కానీ చేస్తుంది నేను కాదు, నాలో నివసించు అంటే అక్కడ 2 నియమాలు ఉంటాయి. ఒకటి శరీర నియమం, 2 ఆత్మ నియమం. మనలో పనిచేస్తుంది శరీరం ఆత్మకు, ఆత్మ శరీరానికి 2 విరోధంగా ఉంటాయి. ఈ ఆత్మకు శరీరానికి రోజు జరుగుతున్నటువంటి ఆ యుద్ధంలో ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు గెలవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, నేను కోరని దానిని నేను ఇచ్ఛించని దానిని చేస్తున్నాననే సంగతి నాకు తెలుసు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుసా లేదా? చెప్పండి. రైల్వే స్టేషన్ ఎన్నింటికి బయలుదేరారు? 9కి ట్రైన్. ఎన్నింటికి ఉన్నారు అక్కడ? చెప్పాలి. దొంగలందరూ దొరికే రోజు ఆ రోజు కాదు, ఈ రోజు కూడా దొరుకుతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్నింటికి ఆరాధన? 9కి ఆరాధన. అదే రైల్వే స్టేషన్కి 9 గంటలకు ట్రైన్ అంటే 8
9:30కే ఎక్కి ట్రైన్లో సీట్ అంతా మంచిగా తుడుచుకొని ఆరామ్సే దాంట్లో సీట్ రెడీగా చేసుకుంటారు. అవసరమైతే బస్సుకైనా ముందుగా వెళ్ళిపోతారు, డ్యూటీకైనా ముందే వెళ్ళిపోతారు. మరి మందిరం విషయంలో పావు గంట కనీసం ఒక 10 నిమిషాలైనా ముందుకు వచ్చారా? హల్లెలూయా. భాస్కర్ స్టార్ట్ చేస్తాడు, ఒర్రటనే ఉంటాడు, ఒర్రని ఆయన పాడుకుంటాడు. ఇంత రాగా ఇస్తాడు ఆయన ఆ రాగ ముగించబడలో నేను బోధాలు అనుకుంటారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని సన్నిధిలో మనల్ని నివసించకుండా ఆపేది పాపమే అంటుంది వాక్యం. ఏంటది? పాపం. మేలైనది దానిని నువ్వు చేయకపోతే దేంతో పోలుస్తున్నాడు? నీవు నివసించు పాపమే, పాపమే అంటున్నాడు. ఇప్పుడు మనకు ఏది మేలో తెలుసు, దాన్ని చేయట్లేదు అంటే మనం ఏం చేస్తున్నాము చెప్పాలి. ఏం చేశారు? ఒక మాట చెప్పనా? ఈరోజు 9కి ఆయన సన్నిధిలో అడుగు పెట్టిన వాళ్ళందరూ ఈరోజు పాపం చేసిన వారితోనే సమానం. షాక్ అయిపోయారు కదా? నేను చెప్పండి, నేను సరే చెప్తాను. మేలైనది ఆయన సన్నిధిలో మేలులు ఉన్నాయని తెలుసు, ఆయన సన్నిధి మనకు మేలైనది అని తెలుసు, కానీ ఇంటికి వచ్చామండి. హల్లెలూయా. ఏం చేశామండి ఈరోజు మనము? నేను చేయలేదు, నేను చేశాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ శరీర నియమాన్ని ఎలా చేయిస్తాము? 8వ అధ్యాయం 2వ వాక్యం చదువు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. దేవునికి స్తోత్రం. చెప్పండి, శరీర నియమాన్ని జయించడానికి ఏ నియమం కావాలంట? క్రీస్తు యేసు యొక్క ఆత్మ నియమం కావాలి. ఆత్మ నియమం కావాలి. ఆమె అందరూ స్వరం ఎత్తి, నీకు శరీర నియమం కాదు ఆత్మ నియమం కావాలని చెప్పండి. పక్కన వాళ్ళతో గట్టిగా చెప్పండి. ఇంకో మాట చెప్పండి, పాపం చేయకు అని చెప్పండి. చెప్పారా? పాపం చేయగలరా? మేలైనది తెలిసి కూడా పాపం చేయకు అనేది వాక్యంలో ఏముందో తెలుసా? తెలియక పాపం చేస్తే అయినా క్షమిస్తాడు. తెలిసి పాపం చేస్తే దానికి నో క్షమాపణ, దానికి క్షమాపణ లేదండి. కాబట్టి ఈ దినాన్ని మనం మేలైన దానిని చేపట్టుదాము. హల్లెలూయా. మేలైన దాన్ని చేపట్టేది శరీర నియమం పనిచేయనివ్వదు, ఆత్మ సంబంధమైనటువంటి నియమం మాత్రం దాన్ని జయించే కృపనిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడే మన మీద రాకడ కొరకు సిద్ధపరుస్తాడు. మృతులలో నుండి క్రీస్తుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు ఆత్మ జీవితం కట్టబడాలంటే శరీర నియమం కావాలా, ఆత్మ నియమం కావాలా? పాడైన మందిరం కట్టబడాలి అంటే శరీర నియమం కావాలా, ఆత్మ నియమం కావాలా? ఆత్మ నియమం కావాలి. చూడండి, ఆత్మ నియమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తే మిగతా కార్యాలు చేయడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆత్మ నియమానికి లోబడితే శరీర నియమాన్ని జయించే కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ దినాన మనం దేనికి అవకాశం ఇస్తున్నామంటే శరీర నియమానికి అవకాశం ఇచ్చి దేవుని సన్నిధి విషయంలో, ఆత్మీయ జీవితాన్ని కలుపుకోవాల్సిన విషయంలో, సరంభి చేసినటువంటి ఇళ్లలో, దేవుని సన్నిధిలో మోకరించవలసినటువంటి సమయంలో, లోక కార్యాలలో, దేవుని సన్నిధిలో రావాల్సిన సమయంలో లోక సంబంధమైనటువంటి విషయాలను మనం అలాగున మునిగిపోయి తేలుతా ఉంటే లోక సందర్భంగా లోక విషయంలో నీకు అభివృద్ధి పొందవచ్చు, అందరి చేత దీవించబడవచ్చు, అందరి మనల్ని పొందవచ్చు. కానీ నీ మందిరం, నీ ఆత్మీయ జీవితం మాత్రం దేవుడు అంటున్నాడు పాడైపోయి కనిపిస్తున్నాడు. ఎలా కనిపిస్తున్నాడు? పాడైపోయి. ఇప్పుడు మనం మొదట కట్టవలసింది దేవుని రాజ్యాన్ని, నీతిని. మనం మొదట కట్టవలసింది మన పాడైపోయిన మందిరాన్ని. మనం మొదట కట్టవలసింది దేవుని లేదా మన ఆత్మీయ జీవితాన్ని.
ఇది మొదట కట్టబడిన తరువాతనే మిగతా వాటికి ప్రతిరోజు మనం అవకాశం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మందిరము పాడైపోగా మీరు సరంభి వేసిన ఇళ్లలో నివసించడము అవసరమా? హల్లెలూయా, హల్లెలూయా. మందిరం పాడైపోతే, నీ ఆత్మీయ జీవితం పాడైపోతే యేసయ్యను పనికిరా. నీ ఆత్మీయ జీవితం పాడైపోతే నీ మందిరం ప్రభు రాకడలో, నీ ఆత్మీయ జీవితం నేను ప్రభు రాకడలో ఎత్తబడేటట్టుగా చేయదండి. ఏ మందిరాలయ్యా, ఏ ఆత్మీయ జీవితమో పని చేస్తుందో, సంపూర్తి చేయబడుతుందో, దేవుని కొరకు సిద్ధపడుతుందో, వారే రేపు దినాన యేసయ్యను ఎదుర్కొంటారు. ఆమె చివరిగా ఒక్క మాట చదువుతారా? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 1 నుంచి 5 వరకు అందరు తీశారండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి కొన్ని మాటలు. మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. అనగా ఇప్పుడు వాటిని ప్రేరేపించే అధిపతి ఎవడాడు? ఎవరు? చదువు. ఓహో, మన శరీర నియమం, శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించు కడమవారి వలె స్వభావ సిద్ధం. అందుకనే అక్కడ ఏమన్నాడు? మీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. స్వభావ సిద్ధంగా దైవ ఉగ్రతకు పాత్రులమై ఉన్నాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం మన అపరాధముల చేతులు చచ్చిన వారమై ఉండగా మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎలా ఉన్నామంట? మన అపరాధముల చేత మనం ఎలా ఉన్నామంట? చచ్చిన వారమై ఉన్నాం. మొదట మనం ఎవరిని బట్టి నడిచామంట? సైతాన్ గాడి అనుచరణలోకి మనం నడిచాం, మనం అనుసరించి నడిచాం. స్వభావ సిద్ధంగా మనం ఎలా మారిపోయామంట? మనం ముందు వాడిని ఎలాగైతే అనుసరించామో అనుసరించి మన స్వభావ సిద్ధంగా దైవ ఉగ్రతకు మనం పాలివారయ్యాం. అయినా మనము దేవుడు కరుణా సంపన్నుడై మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా ఆయన మనలను కరుణా సంపన్నుడై క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాడైపోయినటువంటి మందిరాలతో, పాడైపోయినటువంటి ఆత్మీయ జీవితాలతో నా దేవుడు కరుణా సంపన్నుడై మాట్లాడుతున్న మాట ఈ దినాన ఒకటి, నాతో కూడా మరలా మీ ఆత్మీయ జీవితాన్ని నేను పైకి లేపుతాను. పాడైపోయిన మీ మందిరాలను మరలా నేను కడతాను. పాడైపోయిన మీ ప్రార్థనా జీవితాన్ని, మీ సమర్పణను, మీ ప్రతిష్టను మరలా నాతో కూడా జీవింప చేస్తాను. మిమ్మల్ని నా కొరకు సిద్ధపరుస్తాను అంటున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు మీ అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా ఆయన కరుణా సంపన్నుడై మన కొరకు దిగి వస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించబోతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దైవ ఉగ్రతకు పాత్రులుగా మార్చబడినటువంటి స్వభావం నా యేసయ్య ఈ దినాన తీసివేసి సమయం ఇంకా రాలేదు అనుకున్నటువంటి వారితో చెప్తున్నాడు, మరలా ఈ దినాన సరి చేసుకో. నీ జీవితాన్ని, ఆత్మీయ జీవితంలో నీ మందిరాన్ని, పాడైపోయినటువంటి నీ ఆత్మీయ జీవితాన్ని ఈ దినాన కట్టడం ప్రారంభించు. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఎవడైనా ఆయనను ప్రేమింపబడేవాడు శపింపబడును గాక, ప్రేమించేవారు ప్రేమ కుమారుని రాజ్యాన్ని స్వతంత్రించుకొందురు గాక. ఆమేన్. మోకరించండి ప్రియులారా, మనమందరం ప్రార్థన చేసుకుందాం. ఈ దినాన నీ ఆత్మీయ జీవితపు పరిస్థితి, నీ ఆత్మీయ జీవితం ఏ రకంగా కనిపిస్తుంది? చూడండి, మందిరం పాడైపోగా, దేవుని ఆలయం పాడైపోగా,
మీ ఆత్మీయ జీవితం పాడైపోగా ఇది నాన్న దేని కొరకు ప్రార్థనలాడుతున్నారు, దేని కొరకు పరిగెత్తుతున్నారు. చూడండి, దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుని మందిరం పాడైపోగా సరంభి వేసినటువంటి ఇళ్లలో నివసించడం న్యాయమా? నివసించడం అవసరమా? ఇది నన్ను లోకాన్ని కాదు సంపాదించవలసింది, సంపాదన కాదు, డబ్బు కాదు మనం సంపాదించవలసింది, ఆత్మీయ జీవితం. ఆత్మీయ జీవితాన్ని సంపాదిస్తారు. మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెతుకు. మొదట దేవుని రాజ్యాన్ని వెతుకు. లేచి డబ్బును కాదు, సంపాదనను కాదు, పనులను కాదు, బంధాలను కాదు, ఇహ సంబంధమైనటువంటి కార్యాలను కాదు నువ్వు ప్రేమించవలసింది. ఇది నాన్న, దేవుడు నిన్ను తేలి చూస్తే నేను ఏం కనబడుతుందా? లోక కార్యం కనిపిస్తుందా? ఇది నాన్న, దేవుడు నిన్ను తేలి చూస్తుంటే నీలో కనిపించేది ఏంటి? ఆత్మ సంబంధమైన చేసేవి కనిపిస్తున్నాయా? సరంభి వేసిన ఇళ్లలో నివసించడానికి ఇది సమయమా? లోకాన్ని, డబ్బును, ఆస్తిని సంపాదించుకోవడానికి ఇది సమయమా? మొదట దేవుని రాజ్యాన్ని నీకు వెతికితే నీకు అవసరమైనవన్నీ నీకు ఆయన అనుగ్రహిస్తాడు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరిద్దాము అని ప్రాకులాడుతున్నారేమో. నీ జీవం ఏ పాటిది? వాక్యం ఎంత స్పష్టంగా మాట్లాడింది కదా, నీ జీవం ఏ పాటిది? ఆవిరి వంటిది అంటున్నాడు ఆయన. కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆవిరితో పోలుస్తున్నాడు నీ జీవితాన్ని. కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి జీవితం. ఎప్పుడు మాయమైపోతాము, ఎప్పుడు చనిపోతాము, ఎప్పుడు మట్టిలో కలిసిపోతాము, మన బ్రతుకు ఎప్పుడు శూన్యంలో నెట్టివేయబడుతుందో మనకు తెలియదు. అయితే నీ మందిరం కట్టబడి ఉంటే యేసయ్యను ఖచ్చితంగా ఎదుర్కొంటా. ఇది నా సంపూర్తి చేయబడి మందిరం, నీ ఆలయం, నీ ఆత్మ జీవితం పూర్తి చేయబడి మరణిస్తే మహిమతో లేపబడతా ఉంటున్నాడు ఆయన. రేపటి దిన మహిమతో ఆయన వచ్చినప్పుడు ఒక్క రెప్పపాటును లేపుతాను నిన్న ఆయన. సమయం ఇంకా రాలేదు, సమయం ఇంకా రాలేదు. యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదు అని ఇంకా ఎందుకు చెప్తున్నారు మీరు? మందిరము పాడైపోగా సరంభి వేసినటువంటి ఇంట్లో నివసించడానికి సమయమా? బుద్ధి కలిగిన కన్యకలు ప్రభుని ఎదుర్కోవడానికి సిద్ధపడి వెళుతున్నారంట. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు యేసుని ఎదుర్కోవడానికి వెళుతున్నారంట. ఆ దినం, ఆ ఘడియ ఎవరికి తెలియదు కాబట్టి మెలకువగా ఉండు అంటున్నాడు. ఆ దినం మనకు తెలియదు, ఆ ఘడియ మనకు తెలియదు. సమయం ఇంకా రాలేదనుకుంటున్నారా? ఇంకా సిద్ధపడదాం అనుకుంటున్నారా? నెమ్మదిగా బాప్తిస్మం తీసుకున్నాంలే, నెమ్మదిగా ప్రార్థనలో కూర్చున్నామే, నెమ్మదిగా అభిషేకాన్ని పొందుకున్నామే, సమయం ఇంకా ఉందిలే, ఇంకొంచెం కాలం సిద్ధపడదాంలే, పోదాంలే, బంధువులను అనుకుంటున్నారా? సమయం ఇంకా లేదు. దినములు చెడ్డవి అంటున్నారు ఆయన. ఈ దినములు మంచి దినములు కావు, రాబోయే దినాలు దుర్దినములు. ప్రభు రాకడకు సిద్ధపడండి, ప్రభు రాకడకు సిద్ధపడాలి. యేసు రాకడ కొరకు మనం సిద్ధపడాలండి. నీవు మహిమతో రానున్న ఆ రోజున నా చేతిని విడువకు నా యేసయ్యా. నీవు మహిమ
మహిమతో రానున్న ఆ రోజున నా చేతిని విడువకు నా యేసయ్యా. నీ ముఖ సౌందర్యం చూడాలనే ఆశయా. అందుకే నీ ఆత్మతో నడిపించుమా. సమర్థుడవైన నా యేసయ్యా, సమస్తము నీ వశమై ఉన్నవి. సమర్థుడవైన నా యేసయ్యా, సమస్తము నీ వశమై ఉన్నవి. నీవే నాదమునకు మూలం, నీవే నా సంపదగనివి. నీవే నాదమునకు మూలం, నీవే నా సంపదగనివి. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా. సమర్థుడవైన నా యేసయ్యా, సమస్తము నీ వశమై ఉన్నవి. సమర్థుడవైన యేసయ్యా, సమస్తము నీ వశమై ఉన్నవి. నీవు మహిమతో రానున్న ఆ రోజున నా చేయి విడువకు నా యేసయ్యా. నీవు మహిమతో శతమై మాటలు స్వరక్తి హృదయలోతుల నుంచి నీవు మహిమతో వచ్చే దినాన నా చేయి విడవబడదయ్యా, నా చేయి విడువకండి యేసయ్యా. నీవు మహిమతో రానున్న ఆ రోజున
నింపడయ్యా, నింపడయ్యా. ఒక ఆత్మ జీవితాన్ని కృపతో నింపండి, ఒక మందిరాన్ని మహిమతో నింపండి, ఒక మందిరాన్ని కాస్తండి. యేసయ్యా నీవు మహిమతో రానున్న ఆ రోజున నా చేతిని విడువకు నా యేసయ్యా. నీ ముఖ సౌందర్యం చూడాలనే ఆశయా, అందుకే నీ ఆత్మతో నడిపించుమా. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. ఎలా తీర్చగలనయ్యా రుణమును విరిగి నలిగిన హృదయముతో నిత్యము నిన్ను సేవించుచు. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం. నీవు మహిమతో రానున్న ఆ రోజున నా చేతిని విడువకు నా యేసయ్యా. నీ ముఖ సౌందర్యం చూడాలనే ఆశయా, అందుకే ఆత్మతో నడిపించుమా. నీ ముఖ సౌందర్యం చూడాలని నాకు ఆశగా ఉంది. నీ ముఖ సౌందర్యం చూడాలని నాకు ఆశగా ఉంది. రేపటి దినాన మహిమతో నీవు వచ్చినప్పుడు నేను విడువబడకూడదు, నా చేతులు విడువకూడదుగా. నీ ముఖ దర్శనం చేయాలని ఆశతో బ్రతుకుతున్నా. అందుకు నీ ఆత్మతో నన్ను నింపండి, ఆత్మ నియమముతో నన్ను హత్తుకట్టండి అయ్యా. శరీర నియమం పోవాలి. ఆత్మ నియమముతో నన్ను నింపండి. శరీర నియమం పాప నియమం కాదయ్యా. ఆత్మ నియమములకు లోబడి పోగలిగిన కృప నీవే ప్రభువా. ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ దినం ఆరాధన దేవుడు మహిమకరంగా జరిగించినందుకే స్తోత్రాలు చెల్లిద్దాం. అథాంతిగా ప్రభు మనతో మాట్లాడాడు. సమయం ఇంకా రాలేదు. ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టుకో.
లేపుకోవడానికి, ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి సమయం ఉంది అని అనుకోకూడదు. ఆత్మీయ జీవితాన్ని కట్టుకోకుండా లోక సంబంధమైన వాటిని ప్రాకులాడుతున్నారా? ఇది సమయమా అంటున్నాడు ఆయన. మన ఆత్మీయ జీవితాన్ని కట్టి లేపుకునే సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవడం దేవుడు కృపనిచ్చినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. మన ఆత్మీయ జీవితాన్ని కట్టి లేపుకునే కృప నిమిత్తమై స్తోత్రాలు చెల్లిద్దాం. మన జీవమే పాటిది, ఆవిరి వంటిది అన్నాడు ఆయన. కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది అన్నాడు. ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి సంపాదించుకుందాం, ఏమి ధరిద్దాము కాదు, మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెదకమన్నాడు ఆయన. కాబట్టి మొదట దేవునికి మన స్థానాన్ని ఇచ్చి ఆయనని కనపరిస్తే మన కట్టబడిన మందిరంలో ఆయన ఘనపరచబడతాడంట, ఆయన సంతోషిస్తాడంట. అలాగ కట్టబడిన మన ఆత్మీయ జీవితాన్ని బట్టి దేవుడు ఘనపరచబడి సంతోషించినట్టుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సమయం సమీపించింది, ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఎవడైనా ఆయనను ప్రేమింపకుంటే వారు శపింపబడదు కాక అంటున్నాడు. ఆయనను ప్రేమించి ఆ శాపం పొందుకోకుండా ప్రేమాకుమారుని రాజ్యంలో అడుగు పెట్టుటకు కృప దేవుడు అనుగ్రహించినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఇవాళంతా మన కుటుంబాలను దేవుడు కాపాడినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఇవాళంతా ప్రతి కుటుంబాన్ని దేవుడు పోషించినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఆరోగ్యం ఇచ్చినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ వారంలో పరిచయంలో పాల్గొనడానికి దేవుడు సహాయం చేయనట్టుగా స్తోత్రాలు చెల్లిద్దాం. మహిమ కలిగిన రాబడి వరకు ప్రభు సిద్ధపరిచినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాపరిశుద్ధుడు మా యేసయ్య, సర్వశక్తి కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు నాయన. ఇంతవరకు ఈ పరిశుద్ధమైనటువంటి ఆరాధన మీరు తోడుగా ఉండి మాటల ద్వారా, వాయిద్యముల ద్వారా, ఆత్మ ఆరాధన ద్వారా మీరు మహిమ పొందాలి. మంచి సమయంలో అందరితో మీరు మాట్లాడినందుకై వందనాలయ్యా. ముఖాముఖి దర్శించినందుకై స్తోత్రాలు. సమయం ఇంకా రాలేదు. యెహోవా మందిరము పాడైపోదా, యెహోవా మందిరము కట్టించడం సమయం రాలేదు చెప్పవలసినదే. యెహోవా మందిరము పాడైపోగా శరంబీరి సేవకులను నివసించడానికి ఇది సమయమా? యెహోవాను ఎదుర్కోవాలి, యేసయ్యను ఎదుర్కోవాలని, పెండ్లి కుమారుని ఎదుర్కోవాలని సిద్ధపడుతున్న వారికి ఏ సమయం తెలియదు, ఏ ఘడియలో ఆయన వస్తాడో తెలియదని మాకు మాట్లాడారు కదా ప్రభువా. మీరు ఎప్పుడు వస్తారో మాకు తెలియదయ్యా, ఏ క్షణంలో మీరు వస్తారో మాకు తెలియదయ్యా. సంభీరించినటువంటి ఇంట్లో వసూలు సౌఖ్యాలలో మా పని పాటలో మునిగి తేలుతూ ఏమి తిందుము, ఏమి తాగుము, ఏమి సంపాదించుకున్నాము మేము తిరిగితే ఈ జీవం ఏ పాటిది? కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిది అంటున్నావు కదయ్యా. మాయమైపోయి ఈ జీవితం అక్షయతను స్వతంత్రించుకున్నట్లుగా మా మందిరం అనే ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి కృప దయచేయండి అయ్యా. ఆత్మీయ జీవితం పాడైపోతున్నా శరీర జీవితం మంచిగా ఉండాలని కోరుకోకూడదు నాయనా. శరీర సంబంధ కార్యాలు, ఆత్మ సంబంధమైన కార్యాలు సంపాదిస్తే మీరు అనుగ్రహిస్తారన్నారయ్యా. క్షేమము, ఆశీర్వాదము, ఆరోగ్యము, సంపాదన, డబ్బు, ఆత్మీయ జీవితం బాగుంటే అన్ని ఇస్తారన్నారు. అవును ప్రభువా, ఈ చివరి దినాల్లో దేని కొరకు ప్రార్థనలాడుతున్నాము? మన సాక్షిని మేము పరీక్షించుకోవడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాము. అయ్యా, ఈ వాక్యం విన్న మా అందరిలో నీ కార్యము నూతనమవును గాక, నీవు నూతన సృష్టిగా చేయబడును గాక, అలా ప్రతి వారి ఆత్మీయ జీవితం కట్టబడును గాక. కట్టండి అయ్యా, కట్టండి. పాడైపోయిన మా జీవితాన్ని కట్టండి అయ్యా, పాడైపోయిన మా ఆత్మీయ జీవితాన్ని, మా మందిరాన్ని కట్టండి ప్రభువా, కట్టండి నాయనా. ఎప్పుడు వస్తారో తెలియదు, కట్టబడి సిద్ధంగా ఎదుర్కొనే కృప కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను.
కరుణా సంపన్నుడైన దేవుడు మా ఎదుట ప్రత్యక్షమై అయ్యా మా ఇచ్చలతో మేము చనిపోయిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా మరలా కరుణా సంపన్నుడైన కూడా బ్రతికిస్తున్నామని మాట్లాడారయ్యా. తండ్రి, పాడైపోయిన శిథిలమైపోయిన మా బ్రతుకులను మరలా లేపుతారని, మరలా మా ప్రార్థన, మా ప్రతిష్ట, మా సమర్పణ, మా ఆత్మీయ జీవితాన్ని కడతారని మాట్లాడారు. కరుణా సంపన్నుడైన మీకు లోబడి మా ఆత్మీయ జీవితాన్ని మరలా మేము సంపాదించుకొని మీరు వచ్చే సమయంలో మీరు నిలబడి తగిన యోగ్యతను సంపాదించుకోవడానికి కృప చేయండి. ఎవరైనా ప్రభువును ప్రేమించుకుంటే శపింపబడనుగా అంటున్నాయా? మేము మిమ్మల్ని ప్రేమించుకుని సహాయం చేయాలి. అన్ని విధాలు మీరు ఆకడగలుగు మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనకును సకల కోటి పరిశుద్ధులందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, సిద్ధపరిచినటువంటి ప్రేమాభిమానం మీరు ఆశీర్వదించి పరిశుద్ధపరచండి అయ్యా. ప్రతి దోషం మీరు తొలగించండి. సిద్ధపరిచినటువంటి ప్రభాకరయ్య గారిని మీరు ఆశీర్వదించండి. ప్రభువా, సర్వసముద్రి వారితో అనుగ్రహించండి. ఈ సమయంలో ఆహార కొరతతో లేని వారిని పోషించమని